హాయ్ హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత అల్టిమేట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఏం లేదండి, ఈ వీడియోలో మనం ఎకో ఫ్రెండ్లీ గణేషుని ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను అనమాట. మన ఇంట్లోకి ఉంటుంది కదా కొంచెం గోధుమ పిండి, అలానే పసుపు తీసుకోండి. నేను ఫస్టే చెప్తున్నాను, ఇది ఎవరైతే ఆ రోజు చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరబుల్ అండి. ముందుగా చేసుకుందాము అంటే నైట్ అంతా కూడా ఈ గోధుమ పిండి అనేది నానిపోయి మార్నింగ్కి ఉబ్బుతుందనమాట. సో డెఫినెట్గా ట్రై చేయొద్దు. ఎవరైతే ఆ రోజు మార్నింగ్ చేసుకుని ఆ రోజు నైట్కి గణేషుడిని కదుపుతారు కదా, అంటే దేవుని కదపడం అంటాం కదా, అలా తీసేస్తారో వాళ్ళకి చాలా ప్రిఫరబుల్. అండ్ ఇలా చేయడం వల్ల మన నేచర్ని కూడా చాలా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళని అవుతాము. లేదు అంటే మీరు సేమ్ ప్రాసెస్ మట్టి దొరుకుతుంది కదా మనకి, ఇప్పుడు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నది. సో అలా మట్టి తీసుకుని చేయండి. సేమ్ ప్రాసెస్, కాకపోతే మనకి మట్టి అనేది దొరుకుతుంది అనమాట, జిగురు మట్టిలాగా క్లే అనేది దొరుకుతుంది. సో నెక్స్ట్ ఇలా ఒక ముద్దలా చేసుకోండి. సో పసుపు గణేషుడిని అయితే చేద్దాము. సో ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ కింద బేస్ కింద ఇలా ఒక రౌండ్గా చిన్న చపాతీలాగా ఒక చిన్న రౌండ్ షేప్ తీసుకోండి. నెక్స్ట్ గణేషుడి లెగ్స్ పెట్టడానికి నేను 2 బేసెస్ ఇచ్చానమాట. సో గణేషుడి ఏమంటాం పొట్ట చేస్తాం కదా, బొజ్జ గణేషుడు అంటాం కదా, సో దాని కింద ఇంకొంచెం బేస్ రావడానికి నేను థర్డ్ది కూడా పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా లెగ్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో మీరు అటేప్గా చేసినా కూడా ఆటోమేటిక్గా షేప్ అనేది వచ్చేస్తుంది. సో చాలా ఈజీ అండి ఇది చేయడం, కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఓపిక్గా చేస్తే మాత్రం డెఫినెట్గా వచ్చేస్తాయి. ఏం లేదు, మనం చిన్నప్పుడు లక్క పెడతలాట అనేవాళ్ళం మనం. మా చిన్నప్పుడు అయితే మేము చాలా ఎక్కువ ఆడుకునే వాళ్ళం అనమాట. ఇది చేస్తూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది. నాకు చిన్నప్పుడు చేయడం రాక నాకు తెలిసిన బాబాయ్ వాళ్ళు ఉంటే వాళ్ళని చేయమనేదాన్ని. మా చిన్నప్పుడు జిగురు మట్టి ఉండేదన్నమాట. చాలామంది అప్పట్లో వినాయకుడిని నిలబెట్టడానికి జిగురు మట్టి తెచ్చుకుని ముందుగానే ఇలా వినాయకుడిని చేసుకునేవారు. ఇప్పుడంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకా రకరకాలు వచ్చేసినాయి. కానీ సో నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక స్టిక్ పెట్టుకోండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బేస్కి, సో దట్ బాడీ అనేది నిలబడుతుంది అనమాట. లేదు అంటే ఇది మొత్తం పడిపోతుంది. మీరు జిగురు మట్టి అంటే క్లేతో చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అప్లికబుల్ చేయండి, డెఫినెట్గా అయితే బాగా వస్తుంది. ఎంతైనా మన చేతులతో మనం చేసుకున్నది ఏదైనా కూడా బాగా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ పైన ఇంకొక బాల్ ఎందుకు పెడుతున్నాను అంటే అప్పర్ బాడీ పార్ట్ కోసం. సో కొంచెం ఇలాగా కొంచెం ఒత్తుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బాడీ అనేది స్టిక్ అవుతుంది. సో కింద పార్ట్ అంతా కూడా కింద స్టిక్ అయ్యేలాగా మనం పై పార్ట్ కింద పార్ట్ని కూడా ఇలా స్టిక్ చేసుకుంటే ఏంటి అంటే అది బాడీ అనేది ఫామ్ అవుద్ది అనమాట. చూసారు కదా, నేను ఇక్కడ చెస్ట్ పార్ట్కి కొంచెం షేప్ ఇవ్వడానికి ఫింగర్స్తో ప్రెస్ చేశాను. ఏం కాదండి, మీరు ఎలా అన్నా ట్రై చేయండి. కొంచెం ఇటే పటేపుగా మాత్రం డెఫినెట్గా అయితే వినాయకుడి షేప్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో అప్పర్ బాడీ కూడా రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం హెడ్ రెడీ చేసుకోవాలన్నమాట. మీకు ఇలాంటి స్టిక్స్ ఇలా లేదు అంటే మన ఇంట్లో చీపురి తుడుచుకునే ఉంటాయి కదా, ఒక మంచిది ఏదన్నా ఉన్నది తీసుకోండి. అంటే దేవుడు కాబట్టి మనం చీపురు అయితే యూజ్ చేయొద్దు, వేరేది ఏదన్నా అదర్ ఆల్టర్నేట్ చూసుకోండి. అంటే ఫ్రెష్గా ఉన్న చీపురు పుల్లలు అలా అయితే ఓకే. ఊర్లో ఈజీగా దొరికేస్తాయండి, ఇక్కడ సిటీస్లో దొరకడం అంటే చాలా కష్టం. కనీసం ఆకులు కూడా దొరకవు. ఇక్కడ కొబ్బరాకులు కూడా ఊర్లో అయితే ఊరికి నేస్తారు, ఇక్కడ అన్నీ కొనుక్కోవాలి, దట్ టు హై కాస్ట్. ఇంకా ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే చెప్పనక్కర్లేదు. సో మీకు అలానే అనిపిస్తుందా? డెఫినెట్గా కామెంట్ చేయండి కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి విఘ్నేశ్వరుడికి ఇలాగ ఫేస్ పార్ట్ అంతా కూడా అరేంజ్ చేస్తున్నాను అనమాట. తొండం ఉంటుంది కదా, సో తొండం కూడా పెట్టడానికి ఇలాగా ఫేస్కి ప్రెస్ చేసేస్తున్నాను నేను. సో దట్ ఏంటంటే ఫేస్తో పాటు ఆ తొండం అనేది కూడా మనకి ఇలా ఫ్రంట్కి వచ్చినట్టు ఉంటుంది అనమాట. సో హ్యాండ్స్ పెట్టాక షేప్ ఏదోలా అనిపిస్తుంది, హ్యాండ్స్ పెట్టాక డెఫినెట్గా షేప్ వస్తుంది. సో కొంచెం జ్యువెలరీ కింద పెట్టడానికి బుజ్జిగన్ పైకి నేను ఇలా అయితే ఒక దండలా వేస్తున్నాను అనమాట. ఇంకా చాలా యాడ్ ఆన్ చేసుకోవచ్చు అండి మన క్రియేటివిటీ. అండ్ ఇప్పుడైతే థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అందరూ కూడా. సో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కొద్దిగా చూస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు అసలు ఇంటర్నెట్లో దొరకదంటూ ఏం లేదు, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాలా అప్డేటెడ్గా ఉంటుంది. బట్ నేను ఎలా చేశాను అనేది మీకు చూపిద్దాము. అట్లీస్ట్ నా వీడియో ద్వారా కొంతమందికి అనేది యూస్ఫుల్ అవుతుంది ఏమో అనే థాట్తో నేనైతే చేశాను. దట్ టు ఎకో ఫ్రెండ్లీ కదా, ఇప్పటికే పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది, మనం వాటర్ కూడా పొల్యూట్ చేస్తాము ఈ నిమజ్జనం పేరు చెప్పి. సో ఇలాంటి వినాయకుని చేసుకుంటే మనం ఇంట్లోనే ఒక బకెట్లో నీళ్లు వేసేసి పసుపు కుంకుమ ఇవన్నీ వేసి ఇంట్లోనే కూడా మనం నిమజ్జనం అనేది చేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మనంతు సాయం మనం కూడా చేయాలి కదా ఈ భూమి మీద పుట్టినందుకు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ హ్యాండ్స్ అనేవి సెక్యూర్ చేస్తున్నాను అనమాట.
మీరు ఇలా ప్రతి పార్ట్ పెట్టాక కూడా కొంచెం పిన్నింగ్ అనేది చేసుకోండి, సో దట్ ఆ పార్ట్స్ అనేవి రావు. పిన్నింగ్ అంటే ఏం లేదండి, చిన్న పుల్ల ముక్క తీసుకుని ప్రతి పార్ట్ దగ్గర ఇలా గుచ్చితే లోపలికి అవి బయటికి రాకుండా స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాళ్ళ దగ్గర అంటే మనం ఏమంటాం, ఇది వస్త్రం వేస్తాం కదా, సో అక్కడ ఫోల్డింగ్స్లో వస్తాయి. సో అలాగా కాళ్ళ దగ్గర కొంచెం డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఇలాగా పొట్ట దగ్గర కూడా చిన్న హోల్ పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటాం, తలపాగా, వినాయకుడికి తలపాగా, అది కూడా డెకరేషన్లో బాగుంటుంది. సో ఇలా చిన్న చిన్న ఐటమ్స్ చేసుకుంటా దానికి స్టిక్ చేసుకుంటూ వెళ్ళడమే. సో చూసారు కదా, షేప్ అయితే వచ్చేసింది నేను చెప్పినట్టు. సో తలపాగా కూడా నేను డెకరేట్ అనేది చేస్తున్నాను. సో మీలో ఎంతమందికి ఇలాగా ఓన్గా చేసుకోవడం, క్రియేటివ్గా చేసుకోవడం అంటే ఇష్టం, లేదు అంటే బయటకు వెళ్ళి కొనుక్కోవడం ఇష్టం? అండ్ ఈ వినాయక చవితికి ఇలా చేసుకున్నాక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టి వినాయకుడిని మీలో ఎంతమంది ప్రిఫర్ చేస్తారో కూడా కింద కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు కలర్ఫుల్ వినాయకుడు అంటే మాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ ఇయర్స్ చూపిస్తున్నాను అనమాట. వినాయకుడు చెవులు పెద్దగా ఉంటాయి కదా, సో కొంచెం పల్చగా చేసుకుని పిండిని దాని చుట్టూ ఇలాగ మనం షేప్ అనేది తెచ్చుకుంటే సరిపోద్ది. మీరు వెనకాల కూడా ప్రెస్ చేయాలి, అప్పుడే బాడీ అనేది కొంచెం ఫ్రంట్కి వస్తుంది అనమాట. సో నాకు ఈ వీడియో అయితే 16:9 రేషియోలో పోస్ట్ చేయడం అవ్వలేదండి, బికాస్ నేను షార్ట్ వీడియోకి ఈ వీడియో అనేది తీశాను, బట్ షార్ట్ వీడియో టూ లాంగ్ అయిపోయింది. సో నేను అందుకనే ఇక్కడ షార్ట్ వీడియో కాకుండా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను చాలా డీటెయిల్గా. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా పార్ట్ అనేది మనకి పడిపోకుండా ఊడిపోకుండా ఉండటానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా సెక్యూర్ చేసుకుంటే ప్రతి పార్ట్ కూడా స్టేబుల్గా ఉంటుంది. సో నేను వీడియో బిగినింగ్లో చెప్పాను కదా, ఇదైతే మీరు నైట్ చేసుకున్నారు అంటే మార్నింగ్కి మాత్రం పాడైపోతుందండి. సో మార్నింగ్ అప్పటికప్పుడు కొంచెం చేసుకోవాలి అనుకుంటే కొంచెం టైం తీసుకుని చేసుకోండి. అదే ఒకవేళ మీరు మట్టి వినాయకుడిని అయితే అట్లీస్ట్ ఒక 2-3 డేస్ ముందు చేసుకోవాలి. ఎందుకు అంటే అది డ్రై అవ్వాలి కదా. సో అలా అయితే చేసుకోండి. లేదు అంటే మాత్రం ఈ పసుపు వినాయకుడిని అయితే ప్రిఫర్ చేయొద్దు. ఎందుకు అంటే ఇందులో మనం గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ, లేదంటే సున్నపిండి అంటాం కదా, శనగపిండి, అది కూడా యాడ్ చేస్తారు. సో అలా అయితే మాత్రం ట్రై చేయొద్దు. ఆ రోజుకి ఆ రోజు చేసుకునేలా అయితే మాత్రమే ట్రై చేయండి. అండ్ ఇక్కడ వినాయకుడికి తలపాగా కింద డెకరేటివ్ ఐటెం కింద నేను ఇక్కడ చేశాను కదా, సో అది కూడా పెట్టాను. ఫేస్ కూడా ఇంకొంచెం అరేంజ్ చేయాలనుకుంటా. ఇక్కడ నెక్స్ట్కి నేను ఫేస్ కూడా అరేంజ్ చేస్తాను. సో కింద ఇంకా అలా ఆర్నమెంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఎందుకో తెలీదు, ఇయర్ వరలక్ష్మి వ్రతం అయిన వెనకాల వినాయక చవితి చాలా ఫాస్ట్గా వచ్చేసింది అనిపించింది. అంటే ఆగస్ట్లోనే ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్ అయిపోతున్నాయి కదా. సో మీకు కూడా అలానే అనిపించిందా? యాక్చువల్గా ఎక్కువ సెప్టెంబర్లో వస్తుంది వినాయక చవితి అనేది, బట్ ఈ ఇయర్ మాత్రం అసలు ఆగస్ట్ ఎండ్ అవ్వకుండానే 28th అలా వచ్చేసింది. సో ఫెస్టివల్స్ ఇయర్ చాలా ఎర్లీగా వచ్చినాయి అని అనుకున్నాను. దసరా కూడా చాలా ఎర్లీగా వచ్చింది. October 2 కల్లా దసరా అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఎనీవేస్ ఇయర్ అనేది ఎంత క్విక్గా పాస్ ఆన్ అయిపోయిందంటే ఆగస్ట్ అయిపోయి అప్పుడే సెప్టెంబర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకొక 4-5 మంత్స్ అయ్యింది అంటే, సెప్టెంబర్ అక్టోబర్ కదా, 4 మంత్స్ అయ్యింది అంటే ఇయర్ అయిపోతుంది. అసలు డేస్ ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అంటే అస్సలు నమ్మలేకపోతున్నా అండి. సో నెక్స్ట్ ఇక్కడ కమింగ్ బ్యాక్ టు వీడియో, ఇక్కడ నేను పిల్లోస్ పక్కన ఇలాగా దిండులు పెడతాం కదా, సో ఇవన్నీ డెకరేటివ్ పర్పస్కి. సో ఇలా పెట్టడానికి నేను అది కూడా ఇలాగా దిండు షేప్లో చేసి దానికి కూడా చిన్న డీటెయిలింగ్ ఇస్తున్నాను. మీ ఇష్టం అండి, ఇంకా మీరు ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు క్రియేటివ్గా. నేను ఈ వీడియోలో వినాయకుడికి దంతాలు పెట్టడం మర్చిపోయాను. ఇలా ఉంటాయి కదా చిన్న కొమ్ముల్లాగా, నేను అవి పెట్టడం మర్చిపోయాను. మీరు యాడ్ చేసుకోండి డెఫినెట్గా, ఎందుకంటే వినాయకుడికి డెఫినెట్గా ఉండాలి. సో ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ యాడ్ చేయడానికి హ్యాండ్స్, సో లెగ్స్కి చిన్న చిన్న డీటెయిలింగ్స్ అనమాట. అంటే ఇవి డీటెయిలింగ్స్ యాడ్ చేస్తేనే మనకి ఈ వినాయకుడు అనేది బాగుంటుంది. ఇది చిన్న ప్లేట్లా చేసి బాల్స్ చేసి అవన్నీ కూడా గణేశుని చేతిలో ఇలాగా లడ్డూలు ఉన్నట్టుగా పెట్టాను అనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇదైతే నేను థాట్తో చేశాను. యాక్చువల్గా నేను కూడా ఈ వీడియోస్ చూస్తూ ఉన్నాను, సో అలా ట్రై చేద్దాం అనేసి నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశానండి. వీడియో కాదు, వినాయకుడు అయితే చాలా బాగా వచ్చాడు. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ కూడా వీడియోలోనే పెట్టాను. యాక్చువల్గా ఇక్కడ పెట్టేయచ్చు కళ్ళుదేముంది అని అనుకుని ఇలాగా స్టిక్తో డ్రా చేసేసాను అనమాట. బట్ స్టిక్తో డ్రా చేశాక ఒక ఐ బాగానే వచ్చింది, ఇంకొక ఐ అంత మంచిగా రాలేదు.
అంటే మనమేం పెద్ద ఆర్టిస్ట్ కాదు కదా, సో చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో చేసాము. బట్ నాకు ఎందుకో ఒక ఐస్ కన్ను మూసినట్టు ఇంకొకటి తెరుచుకున్నట్టుగా అనిపించింది. సో అందుకనేసి నేను ఏం చేశానంటే నెక్స్ట్ నా దగ్గర ఉన్న బ్లాక్ ఐలైనర్తో కళ్ళు అలానే అక్కడక్కడ వైట్ కలర్తో డీటెయిలింగ్ ఇచ్చాను అనమాట. డెఫినెట్గా మీరు కూడా ఇలా స్టిక్తో అయితే వేయొద్దు, ఎందుకంటే ఈ పిండి అనేది చాలా స్మూత్గా ఉంటుంది కదా, సో త్వరగా లోపలికి వెళ్ళిపోద్ది, షేప్ అనేది అయితే మంచిగా రాదు. సో నేను చేసింది మీరు చేయొద్దు అని చెప్పడానికి కూడా నేను అది కూడా రికార్డ్ చేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో చూసారు కదా కళ్ళు అనేవి తీసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా జ్యువెలరీ కింద చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇవి. ఇంకా వీడియోస్లో చూడాలి అంటే ఇలాగా ఏమంటాం పైన చున్నీలా వేస్తారు కదా, అవన్నీ కూడా పెడుతున్నారు. బట్ అంత లాంగ్ నేనైతే చేయలేదు, ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయింది. సో చూసారు కదా ఇలాగా నా దగ్గర ఉన్న బ్లాక్ ఐలైనర్తో ఇలా పెట్టేసి అండ్ వైట్ పెయింట్ ఉంది నా దగ్గర. మీ దగ్గర తిలకాలు ఉంటాయి కదా, కలర్స్ తిలకాలు, అవి కూడా యాడ్ చేయొచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న డీటెయిలింగ్ ఇవ్వడానికి ఇలా యాడ్ చేశాను అనమాట. జ్యువెలరీ ఉన్న చోట కూడా మరీ ప్లెయిన్గా లేకుండా ఇలా చిన్న చిన్నవి జస్ట్ అంతే. మీరు కావాలి అంటే కొంచెం కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఫ్రెండ్లీగా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకేం యాడ్ చేసుకోకండి. ఇలానే చాలా నీట్గా చాలా క్యూట్గా ఉంటుంది విగ్రహం, చూడడానికి కూడా చిన్నదైనా కూడా. సో చూసారు కదా కాళ్ళ దగ్గర ఇవన్నీ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఇచ్చాను. ఎలకను కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా నాకు మా చిన్నోడు కోఆపరేట్ చేయలేదు. వాడు పడుకున్న టైంలో నేను ఈ వీడియోస్ కానీ లేదంటే నా వర్క్స్ కానీ చేసుకుంటాను. రిమైనింగ్ టైం అంతా కూడా నాకు మా వాడితో సరిపోద్ది. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా తెలుస్తుంది మా చిన్నోడితో ఎలా ఉంటుంది అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇంకా మెడలో ఉన్న జ్యువెలరీకి కూడా డీటెయిలింగ్ ఇచ్చేసాను. అంతే, మన బుజ్జి కనిపోయా ఎంత క్విక్గా రెడీ అయిపోయారు చూడండి. ఇది చేసాక నాకైతే ఫుల్లీ సాటిస్ఫాక్షన్. మన చేతులతో మనం చేసుకుంది ఏదైనా ఇంకా ఫ్లవర్స్ ఇంకా అన్నీ పెట్టి డెకరేట్ చేసుకున్నాము అంటే ఇంకా అంతే, మన ఇంటికి వినాయక చవితి రోజు బుజ్జి కనిపోయి వచ్చేసినట్టే. సో చాలా బాగుంది కదా. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇలాంటివి పిల్లలకి నేర్పిస్తే మాత్రం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాకపోయినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ ట్రై చేయనివ్వండి. సో వాళ్ళకి కూడా ఇది ఒక గేమ్లా ఉంటుంది, అలానే దేవుడి గురించి తెలుస్తుంది, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.